ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిదా? అలా కూర్చుంటే అరిష్టం, దరిద్రమా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇంటికి ప్రధాన ద్వారంపై గల గడపపై కూర్చోకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రధాన ద్వారానికి సాధారణంగా బేసి సంఖ్యలో మెట్లు ఉండాలి. ఇంకా గడపపై కూర్చోవడం మంచిది కాదని వారు అంటున్నారు. కిటికీలో ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చి వెళ్తుంటాయి. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురిని, ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా మంచిది కాదని, ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువ ఉన్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. ఇలా కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్లు అవుతామని పండితులు అంటున్నారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు, ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు, పూజలు నిర్వహించేటప్పుడు నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా లక్ష్మీదేవిని పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారంపై కూర్చోవడం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఇలా కూర్చోవడం ద్వారా ఇంటి బాధలు ఉత్పన్నమవుతాయని, అరిష్టమని వారు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.